హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఇది వచ్చి మాగాయ పచ్చడి అండి. మనం ఈరోజు మాగాయ పచ్చడి పెట్టుకున్నాము. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈరోజు మనం పెట్టుకుంటున్న ఈ స్టైల్లో 1 year వరకు కూడా పచ్చడి పాడవకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా చక్కగా మనం పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఊరబెట్టుకోవడము, మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టడము అది ప్రాసెస్ కాకుండా ఇది చాలా సింపుల్గా మనం తురుముకొని పెట్టుకుంటామండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగని చేసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. రైస్, టిఫిన్స్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇలా కొన్ని మామిడికాయలు తీసుకున్నానండి ఈరోజు. ఈ మామిడికాయల్లో కొన్ని మనం ఆవకాయ పచ్చడి, ఇంకా 2 రకాల మాగాయలు కూడా పెట్టుకుందాము. సో ఈ వీడియోలో నేను ఒక రకం మాగాయ మీకు చూపిస్తున్నానండి. ఇలా ఇందులో కొంచెం ముదురుగా ఉన్న మామిడికాయల్ని మనం ఆవకాయకి యూజ్ చేసుకుందామండి. ఇలా ఉంటే ఈ కాయలు అయితే ఆవకాయకి చాలా బాగుంటాయి. ఇవి రసాలండి, చాలా పుల్లగా ఉంటాయి. ఇలా మనకు మాగాయకి మాత్రం బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు మాత్రమే ఎంచుకుంటేనే మాగాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవైతే మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. ఇవి వచ్చి రసాలండి ఇవి. సో వీటిని ముందుగా మనము ఇలా వాటర్లో వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టి ఉంచుకుందామండి. ఇలా ముందుగా ఎప్పుడు కూడా మనం ఏ పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా కూడా ముందు మామిడికాయలని కొంతసేపు వాటర్లో మనకు టైం ఉంటే 1 గంట సేపు అయినా కూడా అలా వాటర్లో వేసి వదిలేసినా పర్వాలేదండి. వాటికున్న జీడ అదంతా కూడా వదిలేస్తుంది. సో వీటిని ఇలా కొంతసేపు నేనైతే ఒక 15 నిమిషాలు ఉంచాను. సో ఇలా మొత్తం మాగాయ పచ్చడికి, ఆవకాయకి సంబంధించిన అన్నీ కూడా మామిడికాయలు నేను ఇలా వాటర్లో వేసేసుకొని ఒక 15 minutes మనం ఉంచుకున్నా సరిపోతుందండి. కనీసం ఒక 15 minutes, ఆ తర్వాత 1 hour అయినా ఉంచుకున్నా సరిపోతుంది. సో ఇలా ఇప్పుడు మనం దీన్ని బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మామిడికాయల్ని ఇలా ఒక 15 నిమిషాలు వాటర్లో వేసి ఉంచిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. దీనికున్న ఇది జీడుకు రసం దీనికి ఉన్నదంతా కూడా పోయేలాగా బాగా క్లీన్ చేసుకోవాలండి మామిడికాయల్ని. ఏ పచ్చడి పెట్టినా కూడా ఈ కడగడం అనేది మాత్రం ప్రాసెస్ చాలా క్లీన్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనము ఇలా ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఇది తడి లేకుండా మొత్తం అంతా పొడిగా తుడుచుకుందాము. ఇవన్నీ ఎప్పుడు కూడా మనం ఆవకాయ పచ్చడి పెట్టినా ఏదైనా కూడా తడి అనేది అస్సలు ఉండకూడదండి. తడి ఉంటే కనుక పచ్చళ్ళు త్వరగా పాడైపోతాయి. అసలు ఇది మాత్రం మనం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, అసలు తడి లేకుండాను. ఇలా తుడిచిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇలా గాలికి కొంచెం మొత్తం అంతా డ్రై అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చడి ప్రాసెస్కి కరెక్ట్గా సరిపోతాయి. ముద్రగా ఉన్నాయి కొంచెం ఆవకాయ పెట్టుకుందాము. ఇలా కొంచెం లైట్ కలర్ ఉన్నవి, ఇది కూడా ముద్రకాయ అండి, కాబట్టి మరీ అంత ముద్రలు కాకుండా మీడియంగా ఉంది. వీటితో మాగాయ పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. సో ఇలా ఇప్పుడు మాగాయ గురించి మనం మొత్తం మామిడికాయల్ని ఈ విధంగా చెక్కి తీసుకుందామండి. ఈరోజు మనం చేస్తున్న ఈ మాగాయని తురిమి తీసుకుంటాము. సో కాబట్టి మొత్తం అన్నీ కూడా కాయల్ని ఇలా మొత్తం చెక్కేసి తీసుకుందామండి. కాయలు అయితే మాత్రం ఎప్పుడు మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడే పచ్చడి పెట్టుకుంటే పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ ఉంటుందండి. మనం పెడుతున్న ఈ స్టైల్లో మాత్రం 1 year వరకు మాత్రం పచ్చడి అస్సలు పాడవుతుంది. చాలా బాగుంటుంది. బయట పెట్టేసినా కూడా చాలా బాగుంటుంది. పచ్చడి ఇంకా డేస్ గడిచే కొద్దీ కూడా టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుందండి. చాలా బాగుంటుంది. ఇలా నేను తీసుకున్న కాయల్లో ఒక 22 కాయలు తీసుకున్నానండి మాగాయ పచ్చడికి. సో ఇదంతా కూడా తురిమిన తర్వాత నేను మీకు ఎంత వచ్చిందో నేను మొత్తం అంతా చెప్పి మెజర్మెంట్ చేస్తాను. మనం కాయలు ఎన్ని తీసుకున్నాం అనేది లెక్క కాకుండా ఇది తురిమిన తర్వాత అది ఎన్ని కిలోలు వచ్చిందనే దాన్ని బట్టి మనం కారాలు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి పచ్చడి. సో ఇలా మొత్తం అన్నిటిని కూడా ఇలా క్యారెట్ తురుముకునే దాంతో ఇలా ఈజీగా తురిమేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ కాయలు తీసుకునే కొద్దీ మనకి తురమడం అనేది కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. మిగతాదంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి పచ్చడి కలుపుకోవడం అనేది. ఇలా ఇప్పుడు మనము ఈ తురుము తీసుకున్న తురుమంతా కూడా మనకి 3.5 kg కన్నా కొంచెం పైకి వచ్చిందండి. అంటే దగ్గర నాకు 4 kg వరకు వచ్చింది ఇది తురిమింది. మనం తీసుకున్న 22 కాయలకి, అంటే కాయల సైజ్ అన్నీ కూడా ఒకేలా ఉండవు కాబట్టి కొంచెం పెద్దది చిన్నదే ఉంటుంది కాబట్టి మనం ఇలా తురుముకున్న తర్వాత దీన్ని మెజర్ చేసి చూసుకొని మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను తీసుకున్నది 3.5 నుంచి 4 kg వరకు కూడా ఇదే సేమ్ మెజర్మెంట్ సరిపోతాయండి. ఇలా 250 గ్రాముల వరకు ఆవాలు, ఒక 50 గ్రాములు మెంతులు, ఇలా 300 గ్రాముల వరకు కళ్ళుప్పు అండి. ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేనైతే దీంట్లోకి పీనట్ ఆయిల్ వేస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గానుగ నూనె కానీ మామూలు వేరుశనగ నూనె కానీ ఏదైనా బాగానే ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మొత్తం అంతా ఇలా మనం దేంట్లో అయితే పచ్చడి కలుపుదాం అనుకుంటున్నామో అందులోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఆవాల్ని మనం బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. మనం తీసుకున్న ఈ 250 గ్రాముల ఆవాల్ని ముందు బాగా మిక్సీ పట్టుకుందాము. ఈ కళ్ళుప్పును కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా ఇందులోకి ఈ మనం మిక్సీ పట్టిన ఈ కళ్ళుప్పుని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కూడా మనం ముందు సాల్ట్ వేసి ఇందులో మిక్స్ చేయడం వల్ల దీంట్లో వాటర్ క్వాంటిటీ ఏదైనా ఉన్నా కూడా కొంచెం బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు అందులోకి మనకి సాల్ట్ కూడా బాగా కలిసి మనకి ఏ పచ్చళ్ళు అయినా కూడా స్టోరేజ్ చక్కగా ఉంటాయి. సాల్టీనెస్ ఎక్కువగా ముందుగానే వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల. సో ముందుగా సాల్ట్ వేసుకొని దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆవు పిండిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ పచ్చళ్ళలో మనకి మెయిన్ టాస్క్ ఇదంతా కూడా బాగా మిక్స్ చేయడమేనండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటేనే మనకు కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది. దీన్ని బాగా టైం తీసుకొని మిక్స్ చేయాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ మెంతులను కూడా ఇందులో కొన్ని మెంతులను మాత్రం పక్కన పెట్టుకొని మిగతాయి కొన్ని కొంచెం మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసుకుందాము. ఇదైతే మనకి మెంతులు కూడా ఎక్కువ పడవండి, తక్కువ పడతాయి. సో ఇందులోకి మెంతులు కూడా ఈ పొడిని ఇందులో వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా ఇందులోకి మిక్స్ చేసుకుందాము. ఇందులోంచి కొన్ని మెంతులు తీసి పక్కన పెట్టుకున్నాము. అది కొంచెం తర్వాత మళ్ళీ పచ్చళ్ళలోకి అవే వేస్తే సరిపోతుందండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. సో ఇది మనం ఇంట్లో ఆడించిన కారం అండి, చాలా స్పైసీగా ఉంటుంది, గుంటూరు మిరపకాయలు. సో దీన్ని బట్టి నేను ఈ కారం మెజర్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు తీసుకునే కారాన్ని బట్టి చూసుకోండి మీరు. నేను ఒక 200 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. మనం తీసుకున్న ఈ 4 కేజీల లెక్కకి 200 గ్రామ్స్ అయితే కారం బాగా స్పైసీగా ఉన్నదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే టేస్ట్ చూసుకొని కూడా ఎక్కువ 50 గ్రామ్స్ వరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇదంతా కూడా బాగా దీనికి పట్టేలాగా ఈ ముక్కలకి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ కారం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం ఓపిక్గా బాగా మిక్స్ చేస్తేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. లాంగ్ పీరియడ్ కూడా చక్కగా స్టోరేజ్ ఉంటుందండి. ఇది సరిగ్గా కలపకపోతే మళ్ళీ కారం అక్కడక్కడ ఉండిపోవడం అలా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఈ మెంతులు కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీంతో పాటు ఈ వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు అయితే నేను 150 గ్రాముల వరకు ఒలిచినవి తీసుకున్నాను. మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చండి. మనం ఇది వెల్లుల్లిపాయ ఎంత వేసినా కూడా బాగానే ఉంటుందండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే 150 గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో ఆయిల్ వేసేద్దామండి. ఆయిల్ అయితే నాకు 1 కేజీ వేసుకొని ఇంకో 1/2 కిలో కూడా ఎక్స్ట్రా వేసుకున్నాను. కరెక్ట్గా వీటికైతే మనకు సరిపోయిందండి. మనం ఇంకా మనం దీన్ని తురిమి తీసుకున్నది కాబట్టి ఆయిల్ అది ఎంత వేసినా కూడా కనిపించదండి. కానీ మనకు మిక్స్ చేసుకున్న దాన్ని బట్టి అది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ 3.5 కేజీల నుంచి 4 కేజీల వరకు మనకి ఆయిల్ అయితే 1.5 లీటర్ వరకు అయితే సరిపోతుందండి. యాక్చువల్గా మనం 1.5 లీటర్ వేసుకొని కావాలంటే ఇంకొక 1/2 లీటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను ఇలా 1.5 లీటర్ వరకు వేసి ఇంకొక 1/2 లీటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశానండి. ఇలా చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ ఏమి హెవీగా అవ్వదండి, ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఇంకొక 1/2 లీటర్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. 1.5 లీటర్ వరకు కూడా మనకి చక్కగా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇది మనం తీసుకున్న ఈ 4 కిలోస్ వరకు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇంతేనండి. ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆయిల్ వేసుకుని దీన్ని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలపడమే మనకి బాగా పని ఉంటుందండి. ఇదంతా పర్ఫెక్ట్గా కొంచెం కలిసేలాగా ఒక 5 to 10 మినిట్స్ దాకా మనం ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి అంతా కూడా చక్కగా లాంగ్ పీరియడ్ మనకి స్టోరేజ్ ఉంటుందండి. చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏదైనా జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బా లాంటి దాంట్లో కానీ వేసుకొని కొంచెం 8 డబ్బాల్లో వేసుకొని పెట్టేసుకుంటే చక్కగా స్టోరేజ్ ఉంటుందండి. ఈ పచ్చళ్ళకి అది తడి స్పూన్స్ అవి తగలడము, తడి ఉన్న ప్లేసెస్లో అది పెట్టకుండా కొంచెము డ్రైగా ఉన్న ప్లేస్లో నీట్గా పెట్టుకుంటే పచ్చడి అయితే మనకి లాంగ్ పీరియడ్ ఉంటుందండి. ఇందులో స్పూన్స్ పెట్టేవి కూడా తడి అది తగలకుండా డ్రైగా ఉన్న వాటిని మాత్రం పెట్టుకుంటే ఏ పచ్చళ్ళైనా కూడా చాలా లాంగ్ పీరియడ్ వరకు కూడా మనకి స్టోరేజ్ ఉంటాయండి. ఇదైతే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదే స్టైల్లో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనం ఎంత తక్కువ క్వాంటిటీ అయినా కూడా చేసుకొని ఈరోజు నేను చెప్పిన మెజర్మెంట్స్ని బట్టి మనం తీసుకోవచ్చండి. ఆయిల్స్ అనేవి అదిను మనం తీసుకునే కేజీని బట్టి నేను తీసుకున్న ఈ 4 కేజీల లెక్కకి మీరు కేజీల లెక్కలో అందులో తగ్గించుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ పచ్చడి అంతా కూడా ఇలా ఒక 8 డబ్బాలో దేంట్లో తీసేసుకుని పెట్టేసుకుంటే చక్కగా స్టోరేజ్ ఉంటుందండి. మనం జాడీ లాంటి దాంట్లో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ దేంట్లో అయినా కూడా తీసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంతేనండి మన మాగాయ పచ్చడి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఇదైతే మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ క్వాంటిటీతో చేసుకున్నా కూడా చక్కగా ఎక్కువగా వస్తుందండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా డేస్ గడిచే కొద్దీ కూడా దీని టేస్ట్ బాగా పెరుగుతుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పెట్టింది ఇది మాగాయ పచ్చడి అండి. దీంతోపాటు ఇంకో మాగాయ పచ్చడి రకం కూడా పెట్టున్నాను, అది కూడా పోస్ట్ చేస్తాను. అది ఎండబెట్టి కొంచెం మన ప్రాసెస్ అది ఎండబెట్టవలసిన ప్రాసెస్ ఉంటుంది మాగాయ. దాంతోపాటు మన ఆవకాయ కూడా నేను పెట్టున్నానండి. ఒక 27 కాయలతో ఆవకాయ పెట్టాను, 5 కేజీల లెక్క. చక్కగా ఆవకాయ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. చాలా మంచిగా చక్కగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఆవకాయ పచ్చడి కూడా పెట్టున్నానండి. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.